ఇవాళ జరిగిన 'హరహర వీరమల్లు' మూవీ ప్రెస్ మీట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు మాట్లాడారు భయ్య. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్య. ఎప్పుడు తన మూవీకి ప్రెస్ మీట్ పెట్టని పవన్ కళ్యాణ్ గారు 'హరహర వీరమల్లు' మూవీకి ప్రెస్ మీట్ పెట్టారు భయ్య. కారణం ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం కోసం. ఈ మూవీకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఈ సినిమా పూర్తి చేయడంలో చాలా అంటే చాలా సహకరించారని చెప్పుకోవచ్చు భయ్య టీం అంతా. కేవలం 'హరహర వీరమల్లు' క్లైమాక్స్ కోసమే 55 రోజులు షూట్ చేశారంట భయ్య. ఇక మీరే ఊహించండి ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో తెలిపారు. తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అన్నీ క్లైమాక్స్కి చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు భయ్య. ఈ 'హరహర వీరమల్లు' మూవీకి పార్ట్ 1 మెయిన్ ఆయువు పట్టు అని చెప్పారు భయ్య మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఈ సినిమా కృష్ణానది తీరంలో కొల్లూరులో ఉన్న కోహినూర్ వజ్రం ఎలా హైదరాబాద్ సుల్తాన్ దగ్గరకు వచ్చింది అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు భయ్య. క్రిష్ జాగర్లముడి గారు చాలా మంచి కథను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చినట్టు క్రిష్ గారికి ప్రశంసించారు భయ్య పవన్ కళ్యాణ్ గారు. ఇంకా సినిమాలో అందరూ ఒంటరి పోరాటం చేస్తుంటే హీరోయిన్తో సహా చాలా బాధేసిందని, ఈ సినిమా ఒంటరి కాదు నేనున్నాను అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడంట భయ్య మన హీరో పవన్ కళ్యాణ్ గారు. ఏఎం రత్నం గారి మౌనం మంచితనమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టేలా చేసిందని చెప్పారు భయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ సో మచ్.